హాయ్ గైస్, వెల్కమ్ టు మనీ పర్స్. లెట్స్ లెర్న్ సంథింగ్ న్యూ టుడే. మన ఛానల్లో రన్ చేస్తున్న ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ ఏదైతే ఉన్నదో, ఎక్స్పర్ట్ల స్టాక్ సెలెక్ట్ చేయడం నేర్చుకోండి సిరీస్లోని సెకండ్ పార్ట్లో పార్ట్ బి వీడియో ఇది. మీరు ఒకవేళ ఈ వీడియోకి డైరెక్ట్గా వచ్చినట్టయితే ఫస్ట్ పార్ట్ని పార్ట్ 2లో ఏ పార్ట్ని ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీరు ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ పార్ట్స్ని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు, సో దట్ మీకు కంటిన్యూటీ అన్నది దొరుకుతుంది. అండ్ ఈ పార్ట్ బి వీడియోలోని మనం మేనేజ్మెంట్ యొక్క స్కిల్ సెట్ని ఎలా అసెస్ చేయొచ్చు అన్నది స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. మేనేజ్మెంట్ ఒక స్కిల్ సెట్ని అనలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్కిల్డ్ మేనేజ్మెంట్ టఫ్ సిచ్యువేషన్స్లో ఉంటాయి. అదే స్ట్రగుల్ అవుతున్న కంపెనీస్ని కూడా టర్న్ అరౌండ్ చేయగలరు అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏషియన్ మోటార్స్ విషయంకి వచ్చినట్టయితే చాలామందికి ఏషియన్ మోటార్స్ అనగానే రాయల్ ఎన్ఫీల్డే గుర్తొస్తుంది. బట్ కానీ 10 years బ్యాక్ వెళ్ళాం అనుకోండి, ఏషియన్ మోటార్స్ వాజ్ ఏ మేజర్లీ కమర్షియల్ వెహికల్ మ్యానుఫ్యాక్చర్ అనమాట. ఈ కమర్షియల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు కంపెనీ వాజ్ లిటరలీ స్ట్రగ్లింగ్. అలాంటి స్ట్రగ్లింగ్ టైంలోనే సిద్ధార్థ్ లాల్ ఎప్పుడైతే మేనేజ్మెంట్లో జాయిన్ అయ్యారో, ఈయన ఈ కంపెనీ యొక్క ప్రమోటర్ అయిన విక్రమ్ లాల్ కొడుకు అన్నమాట. ఆయన ఎప్పుడైతే జాయిన్ అయ్యారో ఈ టర్న్ డెట్ అరౌండ్ అన్నమాట కంప్లీట్ కంపెనీని. సో కంపెనీలోని ఏవైతే నాన్ ప్రాఫిటబుల్ లాస్ మేకింగ్ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెగ్మెంట్స్ అన్నింటిని క్లోజ్ చేసి రాయల్ ఎన్ఫీల్డ్కి ఫ్యూచర్ బాగుంటుందని అసెస్ చేసి దాని మీద ఎక్కువగా ఫోకస్ చేసేసరికి కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ మనం ఇప్పుడు చూసినట్టయితే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వెల్త్ క్రియేటర్స్లో ఒకటైందన్నమాట. సో స్కిల్ సెట్ అసెస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్కిల్డ్ మేనేజ్మెంట్ క్యాన్ టర్న్ అరౌండ్ అనమాట స్ట్రగ్లింగ్ కంపెనీస్ని కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీస్గా మార్చగలమని గుర్తుంచుకోండి. ఏదైనా కంపెనీ యొక్క మేనేజ్మెంట్ స్కిల్ సెట్ని మనం అనలైజ్ చేసేటప్పుడు ముందుగా వచ్చే పారామీటర్ మేనేజ్మెంట్ యొక్క క్వాలిఫికేషన్ అండ్ మేనేజ్మెంట్ యొక్క ఎక్స్పీరియన్స్. మేనేజ్మెంట్ క్వాలిఫికేషన్ మనకి ఎక్కడ బాగా పెద్ద రోల్ ప్లే చేస్తుందంటే, ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ప్రమోటర్స్ అంటే కంపెనీని ఎవరైతే స్టార్ట్ చేసి ఉంటారో ఆ స్టార్ట్ చేసిన ప్రమోటర్స్కి ఆ ఇండస్ట్రీ మీద లేకపోతే ఆ కంపెనీ మీద బాగానే ఐడియా ఉంటుంది. వేరే సెకండ్ జనరేషన్ ఎప్పుడైతే ఎంటర్ అవుతారో వాళ్ళ పిల్లలు ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళ పిల్లలు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీ ఉన్న సెక్టర్లో వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదనుకోండి, దే మైట్ నాట్ మేనేజ్ దిస్ కంపెనీ వెల్ అన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా కంపెనీ రన్ అవుతుంది, బట్ కానీ అతని కొడుకు ఐటీ రిలేటెడ్ స్కిల్స్ డెవలప్ చేసుకున్నాడు అనుకోండి, బట్ కానీ ఫ్యామిలీ రన్ కంపెనీ కాబట్టి కంపెనీని మేనేజ్ చేయడానికి ఈ జాయింట్ బోర్డ్. సో అలాంటి కేసెస్లో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సేమ్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నదనుకోండి, దెన్ హీ కెన్ మేనేజ్ ఇట్ రియలీ వెల్. అండ్ సెకండ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది అనమాట. మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో ఆ మేనేజ్మెంట్ ఎన్నాళ్ళ నుంచి ఆ సెక్టర్లో వర్క్ చేస్తున్నారు అన్నది కూడా చూడడం ఇంపార్టెంట్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మేనేజ్మెంట్ ఆ సెక్టర్లో 10 years నుంచి 15 years నుంచి ఉన్నదనుకోండి, దెన్ వాళ్ళు కంప్లీట్ సైకిల్ని చూస్తుంటారు అనమాట. అప్వర్డ్ సైకిల్ని చూస్తుంటారు, డౌన్వర్డ్ సైకిల్ని చూస్తుంటారు. డౌన్వర్డ్ సైకిల్ ఎలా బిహేవ్ చేయాలి, ముఖ్యంగా డౌన్వర్డ్ సైకిల్ ఎలా బిహేవ్ చేయాలన్నది వాళ్ళకి అర్థమై ఉంటుంది. సో ఫ్యూచర్లో అలాంటి సైకిల్ వచ్చినప్పుడు దే కెన్ యాక్చువల్లీ సేల్ త్రూ కంపెనీని సక్సెస్ఫుల్గా డౌన్వర్డ్ సైకిల్లో కూడా గ్రో చేయగలరు అనమాట. సో అందు గురించి అని చెప్పి మేనేజ్మెంట్ యొక్క క్వాలిఫికేషన్ని, మేనేజ్మెంట్ యొక్క ఎక్స్పీరియన్స్ని మనం చూడడం చాలా ఇంపార్టెంట్. ఇవి మీకు ఎక్కడ దొరుకుతాయి? సింపుల్, ఏదైనా కంపెనీ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేసి అబౌట్ సెక్షన్లోకి వెళ్ళారనుకోండి, అక్కడ కూడా దొరుకుతాయి. అలాగే కంపెనీ యొక్క యాన్యువల్ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో, యాన్యువల్ రిపోర్ట్ ఈజ్ నాలెడ్జ్ హబ్. యాన్యువల్ రిపోర్ట్లో ఆ కంపెనీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనకు దొరుకుతాయి అన్నమాట. మీరు అక్కడికి వెళ్ళినా కూడా ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో ప్రమోటర్స్ యొక్క క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ మనకి క్లియర్గా దొరుకుతాయి. మీరు అక్కడనే చూడొచ్చు. నెక్స్ట్ మనం మేనేజ్మెంట్ యొక్క స్కిల్ సెట్ని అనలైజ్ చేసేటప్పుడు చూడాల్సిన ఇంకొక కీ పారామీటర్ మేనేజ్మెంట్ యొక్క మైండ్ సెట్. మేనేజ్మెంట్ మైండ్ సెట్ గ్రోత్ మైండ్ సెట్తో ఉన్నదా లేకపోతే కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయారు అన్నది అసెస్ చేయడం చాలా ఇంపార్టెంట్. బేసికలీ ఏం జరుగుతుందంటే కంపెనీస్ ఇనిషియల్గా స్టార్ట్ అయినప్పుడు కంపెనీస్ ఒక మేనేజ్మెంట్ గ్రోత్ మైండ్ సెట్లోనే ఉంటాయి. బట్ కానీ ఒక లెవెల్కి రీచ్ అయిపోయిన తర్వాత ప్రమోటర్స్ కంటెంట్ అయిపోతారు అనమాట. వాళ్ళు ఏదైతే గ్రోత్ని అచీవ్ చేస్తుంటారో ఆ అచీవ్మెంట్కి కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళు అలా కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, మన కంపెనీ యొక్క షేర్స్లో ఇన్వెస్ట్ చేసిన మన అమౌంట్ ఏదైతే ఉంటుందో అది పెద్దగా గ్రో అవుతుంది. ఎందుకంటే కంపెనీ గ్రో ఉన్నప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కూడా పెద్దగా గ్రో అవుతుంది కదా. సో అందు గురించి కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఎలా మైండ్ సెట్లో ఉన్నదని అసెస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మేనేజ్మెంట్ యొక్క మైండ్ సెట్ మీరు ఎలా అసెస్ చేస్తారు అది ఎలాగో నేను ఇప్పుడు చెప్తాను చూడండి. మీరు కంపెనీ యొక్క యాన్యువల్ రిపోర్ట్ ఎలా చదవాలని నేను మీకు చూపించాను కదా, అందులోని కంపెనీ యొక్క యాన్యువల్ రిపోర్ట్లో మేనేజ్మెంట్ ఒక కాలం ఉంటుంది. ఆ కాలం మీరు పాత యాన్యువల్ రిపోర్ట్స్ ఓపెన్ చేశారనుకోండి, మీరు హిస్టారికల్లీ లాస్ట్ 5 years 6 years బ్యాక్ యాన్యువల్ రిపోర్ట్స్ ఓపెన్ చేశారనుకోండి, వాళ్ళు ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నారని చెప్పి మేనేజ్మెంట్ వాళ్ళ కాలంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. వాళ్ళు ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేశారో అంటే స్ట్రాటజీస్, ఫ్యూచర్లో కంపెనీని గ్రో చేయడానికి ఏవైతే చేద్దాం అనుకున్నారో అవి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు కదా, అవి ఇప్పుడు 4-5 years ముందుకు వచ్చి చూస్తున్నట్టయితే ఇంప్లిమెంట్ చేశారా, సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశారా లేదా అన్నది మనం చెక్ చేయొచ్చు. అండ్ అలాగే మేనేజ్మెంట్ ఒక కాన్ఫరెన్స్ కాల్స్ ఉంటాయి అన్నమాట. ఈ కాన్ఫరెన్స్ కాల్ రికార్డింగ్స్, యాక్చువల్లీ ఆడియో రికార్డింగ్స్ మనకు దొరుకుతాయి అండ్ ట్రాన్స్క్రిప్ట్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. ఇవి చదవడం ద్వారా కూడా మనకి అర్థమవుతుంది. బేసికలీ మేనేజ్మెంట్ యొక్క కాన్ఫరెన్స్ కాల్ ట్రాన్స్క్రిప్ట్స్ మనకి ఎక్కడ దొరుకుతాయంటే ఏదైనా కంపెనీ యొక్క వెబ్సైట్లోకి ఇన్వెస్టర్ సెక్షన్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళినట్టయితే చాలా కంపెనీస్ మేనేజ్మెంట్ కాన్ఫరెన్స్ కాల్లో ఒక
ట్రాన్స్క్రిప్ట్స్ పీడిఎఫ్ని అప్లోడ్ చేస్తాయి. మీరు ఆ పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసైనా చదవచ్చు, లేదా గూగుల్లోని కంపెనీ పేరు టైప్ చేసి కాన్ఫరెన్స్ కాల్ ట్రాన్స్క్రిప్ట్ అని సెర్చ్ చేశారనుకోండి, అగ్రిగేటర్ వెబ్సైట్స్ చాలా వరకు మనీ కంట్రోల్ ఇలాంటి వెబ్సైట్స్ కూడా వాళ్ళ కాన్ఫరెన్స్ కాల్ ట్రాన్స్క్రిప్ట్స్ని అప్లోడ్ చేస్తుంటాయి అన్నమాట. అక్కడి నుంచి కూడా మీరు చదవచ్చు. ఒకవేళ మీకు చదవడం ఇష్టం లేదు, ఆ కాన్ఫరెన్స్ కాల్స్ని వినాలనుకుంటున్నారు అనుకోండి, అది ఎలా వినొచ్చో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు stockadda.com అన్న వెబ్సైట్ కనబడుతుంది కదా, ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, ఈ సెర్చ్లోని లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ని సెర్చ్ చేస్తున్నాను. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పేజ్ ఓపెన్ అయింది కదా, మీరు కిందకి ట్రాక్ చేశారనుకోండి, ఇక్కడ ఎర్నింగ్ కాల్స్ ఆడియో అని ఉన్నది కదా, ఇక్కడ మీరు ఈ ఆడియో కాల్స్ ప్లే చేయడం ద్వారా మేనేజ్మెంట్ కాన్ఫరెన్స్ కాల్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాన్ఫరెన్స్ కాల్ని వినొచ్చు అన్నమాట. ఇక్కడ లోడ్ మోర్ క్లిక్ చేశారనుకోండి, హిస్టారికల్ కాన్ఫరెన్స్ కాల్స్ యొక్క రికార్డింగ్స్ కూడా మీరు చూడొచ్చు అన్నమాట. సో ఈ వినడం ద్వారా మేనేజ్మెంట్ ఒక మైండ్ సెట్ ఎలా ఉన్నది అన్నది మనం కొంచెం వరకు అసెస్ చేయొచ్చు. అండ్ ఆల్వేస్ గుర్తుంచుకోండి, గ్రోత్ మైండ్ సెట్లో ఉన్న మేనేజ్మెంట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అన్నమాట. అప్పుడే యాక్చువల్ మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ ఏదైతే ఉంటుందో అది బాగా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నది మీరు గుర్తుంచుకోండి, మర్చిపోద్దు. అలాగే ప్రతి కంపెనీ వాళ్ళు క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత కాన్ఫరెన్స్ కాల్స్ కండక్ట్ చేస్తుంటారు అన్నమాట. ఆ కాన్ఫరెన్స్ కాల్స్లో మీరు ఒకవేళ డైరెక్ట్గా మేనేజ్మెంట్ని మీకున్న డౌట్స్ని క్వశ్చన్ అడుగుదాం అనుకున్నట్టయితే మీరు ఆ కాల్స్ అటెండ్ అయ్యి మేనేజ్మెంట్ డైరెక్ట్గా క్వశ్చన్ అడగచ్చు. బట్ కానీ మీకు ఆ కాన్ఫరెన్స్ కాల్ నెంబర్స్ ఎక్కడ దొరుకుతాయి? నేను మన టెలిగ్రామ్ ఛానల్లోని ఎప్పుడైతే మేనేజ్మెంట్ ఒక కాన్ఫరెన్స్ కాల్స్ ఉంటాయో నేను ఈ కాన్ఫరెన్స్ కాల్స్ ఒక లిస్ట్ విత్ నెంబర్స్ మీకు షేర్ చేస్తుంటాను అన్నమాట. రెగ్యులర్గా ప్రతిసారి క్వార్టర్లీ రిజల్ట్ సీజన్ ఉంటుంది కదా, ఆ సీజన్లో నేను ఈ కాన్ఫరెన్స్ కాల్ నెంబర్స్ ఏ కంపెనీ అయితే కాన్ఫరెన్స్ కాల్ ఏ టైంకి ఉన్నది అన్న డీటెయిల్స్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. సో మీరు ఒకవేళ మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వట్లేనట్టయితే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి మనీ పర్సన్ సెర్చ్ చేసినట్టయితే 1,06,000 పైన సబ్స్క్రైబర్స్తో ఒక ఛానల్ కనబడుతుంది. ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి మీరు అన్మ్యూట్లో పెట్టుకున్నారనుకోండి, ఎస్పెషల్లీ రిజల్ట్ సీజన్లో అన్మ్యూట్లో పెట్టుకున్నారనుకోండి, నేను ఎప్పుడైతే ఈ డీటెయిల్స్ షేర్ చేస్తానో షేర్ చేసిన వెంటనే మీకు కూడా తెలిస్తే మీరు కూడా ఆ రోజు ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ కానీ మీరు అనాలిసిస్ చేసిన కంపెనీ యొక్క కాన్ఫరెన్స్ కాల్ ఉన్నా కూడా అవి అటెండ్ అయ్యి మేనేజ్మెంట్ని మీరు డైరెక్ట్గా క్వశ్చన్ అడిగే వెసులుబాటు ఉంటుంది అన్నమాట. సో ఇలా మీకున్న ఆపర్చునిటీని అయితే మిస్ అవ్వకుండా యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ కాన్ఫరెన్స్ కాల్స్ ద్వారా మనకి లైవ్లో చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మన వీడియోలో ఫర్దర్గా వెళ్ళే ముందు ఒక స్మాల్ రిమైండర్, నాకు తెలిసి మన రెగ్యులర్ వ్యూవర్స్ ఆల్రెడీ వీడియోని లైక్ చేస్తుంటారు. ఎవరైతే కొత్తగా వచ్చారో మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చివరికి వెళ్ళేసరికి వీడియోని లైక్ చేయడం మర్చిపోవచ్చు. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది అంటే ఈ వీడియోని తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వస్తున్నట్టయితే ఇలాంటి కంటెంట్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ కాన్ఫరెన్స్ కాల్స్ వినడం ద్వారా మనకి ఇంకొక విషయం కూడా తెలుస్తుంది. బేసికలీ వీళ్ళు క్యాపిటల్ ఎలొకేషన్ ఎలా ఉన్నది అంటే బేసికలీ ఎవ్రీ కంపెనీ ఎంతో కొంత ప్రాఫిట్ సంపాదిస్తుంటుంది కదా, అన్ని కంపెనీలు సంపాదించలేండి, ఏవైతే కంపెనీలు ప్రాఫిట్ సంపాదిస్తాయో ఆ ప్రాఫిట్ సంపాదించిన వాటి నుంచి కొంచెం పార్ట్ని డివిడెంట్ రూపంలో వాళ్ళు పే చేస్తారు, రైట్? సో వాళ్ళు డివిడెంట్ రూపంలోని ఎవరైతే షేర్ హోల్డర్ ఉన్నారో వాళ్ళకి పే చేసిన తర్వాత మొత్తం పే చేయకుండా కొంచెం పార్ట్ని వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు కదా, ఆ ఉంచిన రీటైన్డ్ ఎర్నింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎర్నింగ్స్ని వీళ్ళు ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేసి దాని మీద రిటర్న్స్ సంపాదిస్తుంటారు కదా. సో ఆ రిటర్న్స్ ఏవైతే సంపాదిస్తారో రీటైన్డ్ ఎర్నింగ్స్ మీద ఎంతైతే రిటర్న్స్ వాళ్ళు సంపాదిస్తారో అది చెక్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది మీకు అగైన్ ఈ కాన్ఫరెన్స్ కాల్స్ వినడం అలాగే యాన్యువల్ రిపోర్ట్ని చదవడం ద్వారా మీకు అర్థమవుతుంది. అండ్ బేసికలీ ఏవైతే కంపెనీస్ డివిడెండ్ పే చేయకుండా ఎర్నింగ్స్ని రీటైన్ చేస్తున్నాయో ఆ రీటైన్ చేసిన ఎర్నింగ్స్ మీద అట్లీస్ట్ 12, 14, 15% అయినా రిటర్న్ జనరేట్ చేయగలగాలన్నమాట. ఏవైతే కంపెనీస్ లెస్ దాన్ 5-6% రిటర్న్ జనరేట్ చేస్తున్నాయి అనుకోండి, అలాంటప్పుడు అవి ఎఫ్డీలో పెట్టుకోవడం బెస్ట్ కదా. బేసికలీ కంపెనీస్ ఆ డబ్బులతో బిజినెస్ చేయడం కూడా వేస్ట్. సో అలాంటి కేసెస్లోని కంపెనీస్ యాక్చువల్లీ వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ ఏదైతే ఉన్నదో దాన్ని డివిడెండ్ రూపంలో షేర్ హోల్డర్ పే చేసే వుడ్ బి మచ్ బెటర్ ఆప్షన్ అనమాట. సో ఈ రీటైన్డ్ ఎర్నింగ్స్ మీద వాళ్ళు ఎంతైతే రిటర్న్ జనరేట్ చేస్తున్నారో ఆ రిటర్న్ జనరేట్ చేసిన అమౌంట్ ఎంత పర్సెంటేజ్ ఉన్నదన్న చెక్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. దీనివల్ల మనకి ఆ కంపెనీ ఏదైతే కాల్స్ తీసుకుంటుందో ఆ కాల్స్ క్యాపిటల్ ఎలొకేషన్ కాల్స్ రైట్ వేలో తీసుకుంటుందా లేదా అన్నది మనకు అర్థమవుతుంది. అండ్ బేసికల్ లాంగ్ టర్మ్లో మల్టీఫోల్డ్ వెల్త్ క్రియేటర్స్ ఏవైతే కంపెనీస్ ఉంటాయో లైక్ మన నెస్లే హిస్టరీ విన్నా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ హిస్టరీ విన్నా, ఇలాంటి కంపెనీస్ ఏవైతే లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ జనరేట్ చేస్తుంటాయి ఈ కంపెనీస్ యొక్క రీటైన్ ఎర్నింగ్స్ని రైట్ వేలో వీళ్ళు ఎలొకేట్ చేసి ఉంటారు అనమాట. రైట్ వేలో ఎలొకేట్ చేయడం వల్లే లాంగ్ టర్మ్లో ఆ కంపెనీస్ గ్రో అవ్వగలిగాయి అన్నమాట. సో మీరు ఇన్వెస్ట్ చేసే కంపెనీ కూడా రీటైన్ ఎర్నింగ్స్ని సరిగ్గా యూటిలైజ్ చేస్తుందా లేదా చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏదైనా కంపెనీ యొక్క మేనేజ్మెంట్ మనం అనలైజ్ చేసేటప్పుడు చూడాల్సిన కీ పారామీటర్ సక్సెషన్ ప్లాన్. ఎవరైతే ప్రమోటర్స్ ఉంటారో ప్రమోటర్స్ ఒక ఏజ్ 60-70కి వస్తుంది అనుకోండి, దెన్ దే షుడ్ బి సక్సెసర్ కదా, కంపెనీని రన్ చేయడానికి సక్సెసర్ ఉండాలి కదా. చాలా వరకు కొన్నిసార్లు
ప్రొఫెషనల్ మేనేజ్ కంపెనీస్ అయిపోతుంటాయి. ప్రొఫెషనల్ మేనేజ్ కంపెనీస్ కింద అవ్వలేదు అనుకోండి, నేను ఫ్యామిలీ నుంచైనా ఎవరో ఒకరు సక్సెసర్ ఉండాలన్నమాట. సో అలా సక్సెషన్ ప్లాన్ సరిగ్గా లేని కంపెనీస్ని అవాయిడ్ చేయడం బెటర్. నేను మీకు ఒక ప్రాక్టికల్ కేసుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ ఇయర్ నేను సర్చ్ చేసినప్పుడు, కంపెనీస్ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఒక కంపెనీ చాలా ఫిల్టర్స్లో వచ్చిందన్నమాట. క్యూపిడ్ అనే కంపెనీ, వీళ్ళు కాండమ్స్ తయారు చేస్తుంటారు. బేసికలీ ఈ కంపెనీ చాలా ఫిల్టర్స్లోకి వచ్చేసరికి నాకు చాలా పాజిటివ్గా అనిపించింది. బట్ కానీ ప్రాబ్లం ఏంటంటే, ఆ కంపెనీ గురించి చదువుతుండగా నాకు అర్థమైంది ఏంటంటే, ఆ కంపెనీకి సక్సెషన్ ప్లాన్ లేదు. యాజ్ ఆఫ్ నో, నేను అప్పుడు రీసెర్చ్ చేసేటప్పుడు, ఐ డోంట్ నో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, బట్ నేను రీసెర్చ్ చేసేటప్పటికైతే వీళ్ళకి సక్సెషన్ ప్లాన్ లేదన్నమాట. ఎవరైతే ప్రమోటర్ ఉన్నారో ఆ ప్రమోటరే కంపెనీని రన్ చేస్తారో అతని ఏజ్ చాలా చాలా ఎక్కువ అన్నమాట. సో అలాంటప్పుడు అతని తర్వాత ఎవరు ఆ కంపెనీని రన్ చేస్తారన్నది కూడా బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. కొన్నిసార్లు ప్రమోటర్స్ ఏంటంటే వాళ్ళ రిలేటివ్స్నే తీసుకొస్తుంటారు. దట్ ఈస్ ఆల్సో ఫైన్. స్కిల్డ్ రిలేటివ్ అంటే స్కిల్డ్ చిల్డ్రన్ ఎవరైతే వచ్చారో దెన్ ఆల్సో ఫైన్, వాళ్ళు బాగానే రన్ చేస్తారు. బట్ కానీ ఎవరు సక్సెషన్ ప్లాన్ అనేది క్లారిటీ లేని కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం పెద్ద రిస్క్ అన్నమాట. అండ్ ఐ లైక్ పిడ్లైట్. చాలాసార్లు నేను మీకు చెప్తుంటాను, పిడ్లైట్ ఎందుకు నాకు బాగా నచ్చుతుంది అంటే, వాళ్ళ సక్సెషన్ ప్లాన్ చాలా బాగుంది. బేసికలీ ఎవరైతే ప్రమోటర్స్ ఉన్నారో, ప్రమోటర్స్ యొక్క ఏజ్ బాగా పెరిగిపోయేసరికి వాళ్ళు ఏం చేశారు, భరత్ పూరిని హైర్ చేసిన వెంటనే ఆయనకి మేనేజ్మెంట్ రోల్ ఇచ్చేయలేదు. ఆయన బోర్డులో ఉంచి ఒక 2-3 years బోర్డులో ఆయనకి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మేనేజ్మెంట్ రోల్ని ఇచ్చారన్నమాట. దట్ ఈస్ రియలీ వండర్ఫుల్ ప్లానింగ్ ఆఫ్ సక్సెషన్ అన్నమాట. సో అలాంటి కంపెనీస్ యాక్చువల్లీ ఏంటంటే బాగా ఫ్యూచర్లో కూడా బాగా గ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అలాగే మీకు గుర్తున్నట్టయితే, నేను హ్యాపీయెస్ట్ మైండ్స్ ఐపీఓ వీడియో చేస్తున్నప్పుడు కూడా నేను రేస్ చేసిన కన్సర్న్ అదే. బేసికలీ ఆ కంపెనీ యొక్క ప్రమోటర్ అయిన అశోక్ సూతా గారికి సక్సెషన్ నాకు సరిగ్గా కనబడకపోయేసరికి నేను ఈ ఐపీఓలో రేస్ చేసిన కన్సర్న్లో అది కూడా ఒకటి. మీరు ఆ వీడియో చూసినట్టయితే మీకు గుర్తొస్తుంది. సో మీరు కూడా అనలైజ్ చేసేటప్పుడు మీరు ఏదైతే కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారో ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ యంగ్ అనుకోండి, దెర్ ఇస్ నో ఇష్యూ. బట్ కానీ సీనియర్ పీపుల్ అనుకోండి, దెన్ సక్సెషన్ ఏంటి, వాళ్ళు సక్సెషన్ సరిగ్గా ప్లాన్ చేస్తున్నారా లేదా అన్నది అసెస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. నౌ వీ హ్యావ్ రీచ్ టు ద టఫెస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియో, ఎగ్జామ్. నేను మీకు గుర్తున్నట్టయితే ఏబిసిడి సిరీస్లో కానీ ఈ సిరీస్లో ఫస్ట్ పార్ట్లో కానీ ఏవైతే క్వశ్చన్స్ అడిగాను ఎగ్జామ్లోని, అవి చాలా ఈజీ క్వశ్చన్స్. బట్ కానీ ఈరోజు ఏదైతే అడగబోతున్నానో ఇది కొంచెం టఫ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో దే విల్ మూవ్ టు ది నెక్స్ట్ లెవెల్. ఐ వాంట్ టు టేక్ యూ టు ది నెక్స్ట్ లెవెల్ అనమాట. అందు గురించే నెక్స్ట్ లెవెల్ క్వశ్చన్ అడుగుతున్నాను. బేసికల్ నేను ఏవైతే పారామీటర్స్, మేనేజ్మెంట్ అనాలిసిస్ గురించి ఇప్పటివరకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానో, ఈ పారామీటర్స్ యూజ్ చేసి ఏదైనా కంపెనీని బై నెక్స్ట్ వీకెండ్ కల్లా సెర్చ్ చేసి, మీరు ఏదైతే కంపెనీని సెర్చ్ చేశారో ఆ కంపెనీ పేరు, అలాగే ఆ కంపెనీ గురించి గుడ్ మేనేజ్మెంట్, బ్యాడ్ మేనేజ్మెంట్, గుడ్ అయితే ఎందు గురించి గుడ్, బ్యాడ్ అయితే ఎందు గురించి బ్యాడ్ అన్నది మీరు ఏదైనా కామెంట్ సెక్షన్లో కానీ, లేకపోతే మన ఇక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కనబడుతున్నాయి కదా, వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కామెంట్ సెక్షన్లో కానీ, వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అయితే ఇంకొంచెం ఫాస్ట్గా రీచ్ అవుతుంది. మన ఇన్స్టాగ్రామ్లో కానీ, ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ. సో అక్కడ కానీ షేర్ చేసినట్టయితే ఐ వుడ్ బీ హ్యాపీ. అండ్ ఐఎమ్ షూర్ మోస్ట్ ఆఫ్ ద స్కిల్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, రియల్గా సీరియస్గా నేర్చుకుందామని ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళైతే డెఫినెట్గా మీరు వదలకండి, ఈ ఎగ్జామ్ని అయితే రాయడానికి ప్రయత్నించండి. సో దట్ మీరు మీ ఫండమెంటల్ అనాలిసిస్ స్కిల్ సెట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్పర్ట్లెస్ స్టాక్ సెలెక్ట్ చేయడం నేర్చుకుని సిరీస్లోని సెకండ్ పార్ట్లో పార్ట్ బి వీడియో, థర్డ్ పార్ట్ వీడియో నెక్స్ట్ వెడ్నెస్డే రోజున రిలీజ్ చేశాను. మీరు ఒకవేళ ఈ వీడియో నేను అప్లోడ్ చేసిన 1 week తర్వాత చూస్తున్నట్టయితే నేను థర్డ్ పార్ట్ వీడియోని కూడా ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంటాను. సో మీరు ఇక్కడ వస్తున్న ప్లేలిస్ట్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు కంప్లీట్ సిరీస్ని ఫాలో అవచ్చు. అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి మిస్ అవ్వకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చి ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక్కడ ఛానల్ లోగో మీద క్లిక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుగుతాను. హ్యావ్ ఎ గ్రేట్ డే.